మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బ్యారీ సిండ్రోమ్ నెమ్మదిగా దక్షిణాదికి కూడా వ్యాపిస్తోంది. మహారాష్ట్రలో ఈ కేసులు ఎక్కువగా వెలుగు చూస్తుండగా తాజాగా ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జీజీహెచ్లో కూడా ఈ కేసుల్ని గుర్తించారు. జీబీఎస్ వ్యాధితో బాధపడుతున్న 5 బాధితులకు గుంటూరు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఆదేశాల మేరకు గుంటూరు జీజీహెచ్ను శుక్రవారం ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సందర్శించారు. రాష్ట్రంలో పలు ఆసుపత్రుల్లో ఇప్పటి వరకు 17 మంది జీబీఎస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు సరిపడా అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అదనంగా ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అవసరమైతే వెంటనే కొనుగోలు చేయాలని ఆదేశించారు. జీబీఎస్ బాధితులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో దీనికి పూర్తిస్థాయి చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు. గుంటూరు ఆసుపత్రిలో 5 జీబీఎస్ పేషెంట్లు చికిత్స పొందుతుండగా 2 రోజుల క్రితం 2 డిశ్చార్జ్ అయ్యారు. కోనసీమ, గుంటూరు జిల్లాలు, గిద్దలూరు, నర్సరావుపేట ప్రాంతాల నుంచి గుంటూరు ఆసుపత్రిలో జీబీఎస్ బాధితులు చేరి చికిత్స పొందుతున్నారు. ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు తీసుకోకుండానే 80% మంది బాధితులు రికవర్ అయ్యారని అధికారులు చెబుతున్నారు. కేవలం 10 నుంచి 15% బాధితులకు మాత్రమే చికిత్స అవసరమైందని, ఐసీయూల్లో చికిత్స అందిస్తూ ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు ఇచ్చారని తెలిపారు.